అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. ధర్మశాస్త్ర శత్రుత్వాన్ని సౌవార్తిక మిత్రుత్వంగా రూపాంతరపరిచిన రక్షక దేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన శుభాశీసులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మలి భాగాన్ని ఇవాళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నా. దైవ ప్రసాదిత ధర్మ విధి ద్వారా విరోధులుగా పరిగణించబడిన వారు సౌవార్తిక కృపలో మిత్రులుగా ఎలాగూ రూపాంతరం చెందారో ఆ అంశం ఇవాల్టి 11 వచనాల్లో కూడా మనం అధ్యయనం చేసుకుంటాం. మళ్ళీ దైవ సంకల్పంలో శత్రుత్వానికి మిత్రుత్వానికి మధ్య ఉన్న సున్నిత తత్వాన్ని కూడా మనం అధ్యయనం చేసుకుంటాం. ముఖ్యంగా ఎఫెసీ నేపథ్యాన్ని పరిగణలోనికి తీసుకొని ఆదిమ సంఘం యెరూషలేములో ఆవిర్భవించినప్పటి నుండి తొలి శతాబ్ది చివరి వరకు కూడా ప్రతి సంఘంలో తలెత్తిన ఆ ప్రతికూల పరిస్థితులను సౌవార్తికులు ఎలా సమన్వయం చేసుకుంటూ వచ్చారో దాన్ని కూడా మనం ఈ భాగంలో అధ్యయనం చేసుకుంటాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను. అంతయ్య సగిలి, జాన్సన్ కొడవటి, జోసఫ్ 88, నా ఫ్రెండ్ హైమావతి, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, తరువాత సత్తనపల్లి నుండి వామన, ఇంకొక డీపీ నాకు అర్థం కావటం లేదు, రమేష్ యూహాన్ నాగినేని. అరే నీకోసం ప్రార్థన చేస్తున్నావురా బిడ్డ, నీ ఆరోగ్యం కుదుట పడాలి అని, మళ్ళీ తిరిగి పూర్వ పరిపూర్ణ ఆరోగ్య స్థితికి నీవు చేరుకోవాలని ప్రత్యేకంగా నీకోసం అర్థిస్తూ ఉన్నాం. దేవుడు నీకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. మొత్తం 10 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. 11వ వచనం. కనుక ఇది వరకు శారీర రీత్యా యూదేతురులై ఉండి శరీరంలో చేత్తో చేయబడ్డ సున్నతి కలవాళ్లుగా పిలువబడ్డ వాళ్ళ చేత సున్నతి లేని వాళ్ళుగా పిలువబడ్డ మీరు జాతుల మధ్య ఉన్న వివక్షతను చాలా చక్కగా ఈ వచనం పేర్కొంటుంది. అమ్మ ప్రసన్నమ్మ కూడా వచ్చింది, బిడ్డకి ఆహ్వానం. పూర్వం అంటే క్రీస్తు సంఘటన తరువాత, సంఘ ఆవిర్భావం అనంతరం సార్వత్రిక జనులందరూ సంఘంలో ప్రవేశించటానికి పూర్వం అని అంటున్నాడు. అంటే సంఘ ప్రవేశ అనంతరం కాదు అని స్పష్టమైన అర్థం. ఒక వ్యక్తి సంఘంలోనికి ప్రవేశించటానికి పూర్వం ఉన్న పరిస్థితులు విశ్వాసంలోనికి ప్రవేశించిన తరువాత వేగంగా రూపాంతరపరచబడతాయనే ఆ భావాన్ని గతంలో లేక పూర్వం అనే మాట, ఇది వరకు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. శారీర రీత్యా అన్యజనులైన మీరు అన్నాడు, నేనేమో యూదేతురులై ఉండి అన్నాను. శారీర రీత్యా, భౌతిక రీత్యా అంటే జనన రీత్యా అందాం. భౌతిక రీత్యా అంటే జనన రీత్యా, ప్రదేశాలను బట్టి, పరిస్థితులను బట్టి, జాతులు, జనాంగాలు, వర్ణాలు వ్యవస్థలో ఇముడుతూ వచ్చాయి కనుక జనన రీత్యా అనే మాట ప్రత్యేకంగా చెప్పుకుందాం. సో జనన రీత్యా మీరు
ఒక ప్రత్యేక జనాంగానికి ఆవల ఉన్నవారిగా ఇప్పటి వరకు పరిగణింపబడుతూ ఉన్నవారు మళ్ళీ కేవలం జనన రీత్యా మీరు వేరే జనాంగంగా పరిగణించబడటం మాత్రమే కాదు, కానీ ఆస్తిక పరంగా కూడా, అంటే దైవిక పరంగా కూడా, ఇంకా చెప్పాలంటే మతపరంగా కూడా మీరు వేరై ఉన్నారు. ఆ వేర్పాటును పేర్కొంటూ జాతిపరంగా యూదులు యూదేతరులు అనే వేర్పాటేమో భౌతికమైనది, మళ్ళీ చేత్తో చేయబడిన సున్నతి కలవాళ్లుగా పిలువబడేవాళ్ళు అంటున్నారు. మేము యూదులమైనప్పటికీ మేము ప్రత్యేకంగా దైవ నియమానుసారమైన సున్నతిని మా దేహంలో ధరించి ఉన్నాము కనుక జాతి వేర్పాటుతో పాటు ఆస్తిక వేర్పాటును కూడా మేము కలిగి ఉన్నామని వాళ్ళు తమను తాము ప్రత్యేకించుకున్నారు. ఇంకొంచెం నెగిటివ్గా చెప్పాలంటే వారు తమను తాము మిగిలిన వాళ్ళ నుండి దూరపరుచుకున్నారు అని కూడా చెప్పొచ్చు. కాకపోతే నెగిటివ్ ఫీలింగ్ అనమాట. ప్రత్యేకపరుచుకున్నారు అనేదేమో మామూలు, దూరపరుచుకున్నారు అనేదేమో కొంచెం ప్రతికూలమైన స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ చేత సున్నతి లేని వాళ్ళుగా పిలువబడ్డ మీరు, ఇది జాతిపరమైన వివక్షతను గురించి వాళ్ళు పెద్ద పర్టికులర్గా ఏం మాట్లాడటంలా. ఇట్స్ ఓకే, మా జనాంగం మేము, మీ జనాంగం మీరు. కారణం ఏంటంటే లోకములో అన్ని జనాంగాలతో కలిసి జీవనాన్ని కొనసాగించాల్సిన అగత్యం ఉన్నది కనుక అక్కడ వివక్ష కానీ వేర్పాటు కానీ ఉండేందుకు వీలు లేదు. అంటే మా జనాంగం కోసం మేము ప్రత్యేకంగా షాపులు పెట్టుకుంటాం, లేకపోతే మా జనాంగం కోసం మేము ప్రత్యేక జీవన వేర్పాట్లన్నింటినీ ఏర్పాటు చేసుకుంటాము అనటానికి వీలు లేదు. పైగా మిగిలిన చోట్ల, అంటే యెరూషలేములో కాకుండా యూదయ ప్రాంతంలో కాకుండా మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా యూదులు అల్పసంఖ్యాక వర్గాలుగా మాత్రమే ఉన్నారు కనుక వాళ్ళు జనపరమైన జాతిపరమైన వేర్పాటును గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడటం లేదు. కానీ ఆస్తికపరమైన వేర్పాటుని గురించి మాట్లాడుతూ మీకు మాకు మధ్య దేవ విధికి సంబంధించిన సున్నతి సంప్రదాయం ఉన్నది కనుక దేవ విధి అయిన సున్నతిని పాటించిన మేము ఆ సున్నతికి ఆవుల ఉన్న మీరు అని ఆ వ్యత్యాసాన్ని చూపించాడు. ఇక్కడ మళ్ళీ మరొక అధ్యయన మీమాంసను కూడా మనం చర్చలోకి తెచ్చుకుందాం. సున్నతి కేవలం యూదులకు మాత్రమే పరిమితమైనది కాదు. అబ్రహామిక్ రిలీజియన్ అంటాం కదా, అబ్రహామిక్ రిలీజియన్ పూర్వ నిబంధనలో ఇష్మాయేలు సంతానానికి అలాగే ఇస్సాకు సంతానానికి ఇరువురికి కూడా ఈ సున్నతి దేవ విధి ద్వారా అనుగ్రహించబడింది. అయితే దేవ విధి ద్వారా ఒకే తండ్రి అయిన అబ్రహాముకు జనించిన ఒకే తండ్రి అయిన అబ్రహాముకు జనించిన ఇష్మాయేలీలు కూడా సున్నతిని పాటిస్తూ ఉన్నా మళ్ళీ వాళ్లతో యూదులు తమను తాము ఐడెంటిఫై చేసుకోవటం లేదు. ఆ కారణంతో ఐడెంటిఫై చేసుకోవటం లేదు. కానీ ధర్మశాస్త్రాన్ని వారు మాత్రమే, అంటే యెహోవా ఆరాధనను వారు మాత్రమే స్వతంత్రించుకున్నారు గనుక ఆ ధర్మ విధిని మేము పాటిస్తూ మేము ఈ ధర్మ విధి ప్రకారం ఆచరించే సున్నతికి ఆవుల ఉన్న వాళ్ళందరినీ వేరే వారిగా పరిగణిస్తూ ఉన్నాము అనే భావన. కనుక జనపరమైన వైవిధ్యం, జాతిపరమైన వైవిధ్యం, విశ్వాసపరమైన వైవిధ్యం, వీటిలో కేవలం విశ్వాసపరమైన వైవిధ్యాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుని తమను తాము దూరపరచుకోవటాన్ని, మిగిలిన వారిని వేరు చేయటానికి యూదులు ఎప్పటి నుంచో అలా కొనసాగుతూ వచ్చారు. ఆ భావన మనం ఇక్కడ చూస్తాం. 12వ వచనం, ఆ కాలంలో అంటే ధర్మశాస్త్రం మాత్రమే ఉండి సువార్త బయల్పడని కాలంలో, ఇంకా చెప్పాలంటే క్రీస్తు సంఘటనకు ముందున్న కాలంలో ఇశ్రాయేలీయులతో సహపౌరులుగా కాక
పరదేశులుగా, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా, నిరీక్షణ లేని వారిగా, లోకంలో దేవుడు లేని వాళ్ళుగా ఉండి క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ సంక్లిష్టమైన విషయాలన్నీ కలగలిపిన వాక్యం, సంక్లిష్టమైన విషయాలన్నీ ఒకదానితో ఒకటి భౌతికంగా విభేదించే వచనం, మళ్ళీ ఒకదానితో ఒకటి ఆస్తిక కోణంలో కూడా కొంచెం తేడాగా అనిపించే వచనం. ఆ కాలంలో అన్నాడు. ఆ కాలం అనేదాన్ని ప్రారంభం నుంచి చెప్పుకుందాం. ఇది సీనాయి దగ్గర మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినప్పటి నుండి ప్రస్తుతం వరకు ఉన్న కాలం. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు అంటూ తమను తాము ప్రత్యేకించుకుంటూ ఇశ్రాయేలీలు తాము మాత్రమే దేవుని ప్రత్యేక జనాంగంగా లేక ఏర్పాటు చేయబడిన జనాంగంగా, చూజన్ రేస్ అని అంటారు. మేము పిలువబడిన వారము, ఏర్పాటు చేసుకున్న వారము అని చెప్పి వారితో సహపౌరులుగాక. ఇది భౌతికంగా ఆలోచించేస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. గ్రీకో రోమన్ వరల్డ్లో ఉన్నారు వీళ్ళు, రోమీల ఆధిపత్యం కింద ఉన్నారు. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా పౌరులే. కానీ ఇశ్రాయేలీలు తమ జాతి రీత్యా, ధర్మశాస్త్ర రీత్యా తాము ఒక ప్రత్యేకమైన కాన్ఫెడరేషన్గా, అంటే ఒక ప్రత్యేకమైన తమకంటూ ఒక ప్రత్యేక ఆస్తికతను కలిగిన వారిగా పరిగణించుకొని సహపౌరులుగాక అనే మాట వాడుతూ ఉన్నారు. ఇరువురు రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్న వాళ్లే. ఇంకా చెప్పాలంటే ఈ పత్రిక వ్రాసిన పౌలు లేదా పౌలు అనుచరుడు వ్రాసిన పౌలు రోమా పౌరసత్వం పట్ల ఎంతటి నిబద్ధత కలిగి ఉన్నాడో మనం చూస్తాం. అంటే ఒకవైపేమో యూదా జాతితత్వాన్ని, మరొక వైపు రోమా సామ్రాజ్య పౌరసత్వాన్ని రెండింటినీ కలిగి ఉన్న ఇక్కడ పౌరసత్వాన్ని కేవలం ఇహానికి మాత్రమే కాకుండా పరపౌరసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సహపౌరులుగాక అంటున్నాడు. సహపౌరులుగాక. రైట్. ఇక్కడ మళ్ళీ ఆధ్యాత్మిక మీమాంసలోంచి మరొక అంశాన్ని మనం వెలికి తెచ్చుకుందాం, మనమే అధ్యయనం చేసుకోవడానికి. సున్నతి చేయబడి యూదా జాతిలో జనించిన ప్రతివారు పరపౌరసత్వాన్ని స్వతంత్రించుకుంటారా? మళ్ళీ అధ్యయన మీమాంస ఇది. కేవలం యూదా జనాంగం అంటే యూదా జాతిలో భౌతిక రీత్యా జనించి ధర్మశాస్త్ర విధి విధానమైన సున్నతిని భౌతికంగా ఆచరించిన వారంతా పర పౌరులుగా పరిగణించబడతారా? ఇంకక్కడ విశ్వాస న్యాయం ఏమీ లేదా? లేకపోతే నమ్మిక, విశ్వాసం అదేమీ లేదా? జనన న్యాయం మాత్రమే ఉన్నదా అనేది చాలా పెద్ద ప్రశ్న అన్నమాట. చాలా పెద్ద ప్రశ్న. మనం భారతీయ సంప్రదాయంలోంచి కూడా ఆ ప్రశ్నని లేవనెత్తుకోవచ్చు. సహపౌరులుగాక, పరదేశులుగా. మళ్ళీ సహపౌరులు, పరదేశులు. పరదేశులు అంటే మళ్ళీ అందరూ ఒకచోటే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే కనానులో పరదేశులుగా వీరున్నారు. ఐగుప్తులో నివాస రహితులుగా, అంటే దేశం అంటూ లేని నిర్భాగ్యులుగా వారున్నారు. బబులోనులో పరదేశులుగా వారున్నారు. కానీ కేవలం ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర అనుసరణీయమైన సున్నతిని రెండింటినీ ప్రామాణికంగా తీసుకొని మిగిలిన వారందరినీ కూడా పౌరులు కారు అంటున్నారు, పరదేశులు అంటున్నారు. దానికి క్లారిఫికేషన్ తరువాత దానిలో అంటున్నారు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా. అది మిమ్ములను మేము పరవాసులని లేక పరదేశులని ఎందుకు అంటున్నామంటే వాగ్దాన నిబంధనలు మీకు లేవు. మళ్ళీ ఇది కూడా అధ్యయన మీమాంసలోంచే మనం చెప్పుకుందాం. ఆస్తికత్వంలో ఖచ్చితంగా వాగ్దానం ఉంటుంది, ఆస్తికత్వంలో ఖచ్చితంగా నిబంధన ఉంటుంది. కాకపోతే వాగ్దానాలు, నిబంధనలు విభిన్నంగా ఉండవచ్చు. కానీ యూదులైన వారి వాగ్దాన నిబంధనలను మనం వేరే కోణంలోంచి చూసుకుందాం. ఇక్కడ
పౌలు వాగ్దాన నిబంధనలు లేని జనం అనే ఆ భావనను వ్యక్తపరచటంలో వాగ్దానము అంటే లోక రక్షకుడైన మెస్సియా జననానికి సంబంధించిన వాగ్దానము అది, లేక దేవనరుడైన యేసు జననానికి సంబంధించిన వాగ్దానము. ఆ వాగ్దానం మీకు లేదు. ఆ వాగ్దానం మీకు లేనందువలన మీరు పరదేశులుగా మళ్ళీ పర పౌరులుగా పరిగణించబడుతూ వచ్చారు. మేము కూడా అలాగే చూస్తున్నాము అనే భావన అన్నమాట. మళ్ళీ వాగ్దానం కాకుండా అంటే మెస్సియా జననానికి సంబంధించిన జాతిపరమైన వాగ్దానం కాకుండా నిబంధన కూడా లేని పరజనుడు. నిబంధన ఏంటి? మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను అనేది పూర్వ నిబంధన, అక్కడున్న కావనెంట్. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసు రక్తంలో కడుగబడి లేక బాప్తిస్మ కృపలో ఆయన శ్రమ మరణ పునరుద్ధానాల సహానుభవ నిబంధన అది లేని వాళ్ళుగా మీరు ఉన్నారు అంటున్నాడు. ఈ వాగ్దాన నిబంధనలు అన్నప్పుడు మాత్రమే మనకు ఆ స్పష్టత వస్తుంది. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. ఇది యూదేతరులైన వారిని గురించి చెబుతూ, మీరు మొదట మీ స్థితి ఎలాగున్నది, క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మీ స్థితి ఎలా ఉన్నది, దాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. 13వ వచనం, అయినప్పటికీ పూర్వం దూరస్తులుగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులై ఉన్నారు. దూరస్తులు, సమీపస్తులు. దూరస్తులు తమకు తాముగా దూరమయ్యారా, లేక సమీపస్తులు తామును కాకుండా మిగిలిన వారిని దూరస్తులుగా నెట్టివేశారా? చాలా సున్నితమైన ప్రశ్న. ఎవరు సమీపస్తులు, ఎవరు దూరస్తులు? వాగ్దాన నిబంధనలకు సమీపస్తులు, వాగ్దాన నిబంధనలకు దూరస్తులు అని అందాం. అంటే వారిని దూరంగా ఉంచటం, వాగ్దానాన్ని నిబంధనను ప్రామాణికంగా చేసుకుని వారిని దూరంగా ఉంచటం దేవ సంకల్పంలోని అంతర్భాగమా అంటే అది చాలా పెద్ద మీమాంస. మనం దాని వైపుకు వెళ్ళలేము. బట్ అదే ధ్వనిస్తుంది. కానీ భౌతికపరమైన దూరస్తులు, సమీపస్తులు అనే ఆ అంశాన్ని మనం గమనించినట్లయితే సున్నతిపరమైన నిబంధన లేని దూరస్తులు, సున్నతిపరమైన నిబంధన కలిగిన సమీపస్తులు, ఈ రెండు కోణాల్లోంచి చూడొచ్చు అన్నమాట. దూరస్తులుగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులై ఉన్నారు. ఇక్కడ మళ్ళీ సున్నతి ప్రక్రియ యొక్క మరో పార్శ్వాన్ని అధ్యయన కోణంలో నుంచి జస్ట్ మనం అధ్యయనం చేసుకోవడానికి మాత్రమే వివరించుకుందాం. మళ్ళీ దీని సహేతుకతను, ప్రామాణికతను నేను చెప్పడం లేదు, దాన్ని మీరు ప్రశ్నించవద్దు కూడా. క్రీస్తు రక్తంలో అన్నాడు. దూరస్తులు, సమీపస్తులు అనే దానికి ఒకే ఒక నియమం ఏంటంటే జనన వేర్పాటు కాదు. ముందే చెప్పుకున్నాం, జనన రీత్యా ఒక జాతిలో జనించిన వేర్పాటు కాదు. ఎందుకంటే లోకంలో అన్ని జాతులతో ఆవశ్యకంగా కలిసి ఉండాలి కనుక. ఆస్తికపరమైన వేర్పాటు ఏంటంటే నిబంధన సంబంధమైన లేక ధర్మశాస్త్ర విధికి సంబంధించిన సున్నతి. ఆ సున్నతి కారణంగానే మీరు దూరస్తులు, మేము సమీపస్తులు, ఇది ఈ నిబంధన వాగ్దానాలకు అని చెబుతున్నారు. అయితే దానికి మళ్ళీ గ్రంథకర్త మంచి వివరణ ఇస్తూ, ఆ స్థితిలో ఉన్న మీరు ఇప్పుడు అంటే విశ్వసించిన పిదప, సంఘంలో సభికులుగా చేరిన పిదప క్రీస్తు యేసులో, ఇన్ క్రైస్ట్ అనే మాట, క్రీస్తు యేసులో అనే మాట చాలా ప్రధానమైనది ఎఫెసీ పత్రికలో అని చెప్పుకున్నాం. క్రీస్తు యేసులో అంటే మళ్ళీ బాప్తిస్మ ప్రక్రియలో ప్రవేశించిన మీరు అని, క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులై ఉన్నారు. దీనికి క్రీస్తు రక్తము అనే దానికి సున్నతిని ఆధారం చేసుకుని మరొక అధ్యయన విశ్లేషణ మనం చెప్పుకుందాం. సున్నతి ప్రక్రియలో రక్త
తర్పణం ఉంటుంది. సున్నతి ప్రక్రియలో తెలియకుండానే గోప్యాంగ చర్మాన్ని ఖండించినప్పుడు చిలికే రక్తం అన్నదే అది రక్త తర్పణంగా, బాలుని రక్త తర్పణంగా పూర్వం పరిగణించేవారు. కాకుంటే యూదా ధర్మశాస్త్రంలో ఎక్కడ ఆ విధమైన భావన కనిపించదు. కానీ రక్త తర్పణం అనేది కనానీయ మతాలలో ప్రాముఖ్యమైనది కాబట్టి దాన్ని మనం ఆ కోణంలో నుంచి అధ్యయన విశ్లేషణలో భాగంగా అనుకోవచ్చు. అయితే ఏ రక్త తర్పణంతో, కేవలం గోప్యాంగ చర్మాన్ని అర్పించడం మాత్రమే కాదు, ఏ రక్త తర్పణంతో తమను తాము వేర్పాటు చేసుకున్నారో ఆ వేర్పాటును కొట్టివేసి క్రీస్తు తన సంపూర్ణ రక్తాన్ని ధారవోసి మిమ్ములను సమీపస్తులుగా రూపాంతరపరిచాడు అని. క్రీస్తు రక్తం ద్వారా మీరు సమీపస్తులై ఉన్నారు. పాక్షిక రక్త తర్పణం కాదు, పూర్ణ రక్త తర్పణంగా మనం దీన్ని పరిగణలోనికి తీసుకోవచ్చు. 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు మధ్య ఉన్న ద్వేషాన్ని, అంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో కొట్టివేయటం ద్వారా మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఇప్పుడు క్రీస్తు రక్త తర్పణ ద్వారా కలిగిన సామీప్యతను మరింత విశదంగా వివరించే క్రమంలో 14వ వచనాన్ని చెబుతూ ఆయన మన సమాధానమై ఉండి అంటే మీకు మాకు మధ్య ఏ ఆస్తికత్వము లేక ఏ దేవతత్వము శత్రుత్వాన్ని, వేర్పాటును కలిగించిందో ఆ వేర్పాటును, శత్రుత్వాన్ని సమాధానపరిచాడు, లేకపోతే దానిని శాంతింపచేశాడు అందాం. సమాధానం అనే మాట చాలా కోణాలలో మనం ఆలోచించేస్తే సమాధానం అనే మాటగా మామూలు క్రైస్తవేతరులైన వారు సమాధానం అనగానే జస్ట్ అదొక ఆన్సర్ అనే కోణంలోనే చూస్తారు. ఆన్సర్ అనే కోణం కూడా చాలా మనం విశ్వాస విశ్లేషణ నుంచి మంచిగా ఉంటుంది. కానీ క్రైస్తవేతరులైన వారు సమాధానం అనే దాన్ని పూర్ణ భావనలో, అంటే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పూర్ణ భావనలో అవగాహన చేసుకోరు. అందువలన దాన్ని శాంతింపచేశాడు అనొచ్చు. శాంతింపచేయటం అనే మాటను ప్రత్యేకంగా ఎందుకు నేను అధ్యయనంలో వాడుతూ ఉన్నానంటే, దేవునితో శాంతి ప్రక్రియ దేవునితో ఉంటుంది, మళ్ళీ సహమానవునితో ఉంటుంది. సహమానవునితో ఉండేదేమో సమాధాన పడటం, దేవునితో ఉండేదేమో శాంతి పడటం. అలాగ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కనుక ఆయనే మనకు శాంతి అయి ఉన్నాడు. దేవునికి నరునికి మధ్య ఆయన శాంతిగా ఉన్నాడు. మళ్ళీ మానవులకు, జాతులకు, జనాంగాలకు మధ్య ఆయన సమాధానంగా ఉన్నాడు. ఉండి మీకు మాకు మధ్య ఉన్న ద్వేషాన్ని ప్రారంభం నుండి ఇప్పటి వరకు, నేటి వరకు, ఇంకా ఎప్పటికీ ఉంటుందేమో, వి డోంట్ నో, ఉండేందుకు చాలా అవకాశం ఉన్నది. వ్యక్తికి, జాతికి, జనాంగానికి మధ్య ఉండే ద్వేషాన్ని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీకు మాకు మధ్య ఉన్న ద్వేషాన్ని అన్నాడు. సామాజిక ద్వేషం అనేది ఉన్నదే, అది ఆధిపత్యం మీద, స్వార్థం మీద, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. జాతిపరమైన ద్వేషం, భౌతికపరమైన ద్వేషం. అయితే ఆ ద్వేషం అవసరత దగ్గరకు వచ్చేసరికి స్వార్థము, ఆధిపత్యము ద్వేషానికి బీజం వేస్తుంది. అవసరత దగ్గరకు వచ్చేసరికి ఆ ద్వేషం ఎలా మారిపోతుందో మనకైతే అర్థం కాదు.
ఒక జాతి మరొక జాతిని ద్వేషిస్తుంది. ఆ ద్వేషించే క్రమంలో వారి అధికారాన్ని లేక వారి ఆధిక్యతను, దానిలో ఇమిడి ఉన్న స్వార్థాన్ని ప్రాతిపదికగా చేసుకుంటుంది. కానీ ఏ జాతినైతే, ఏ జనాంగాన్నైతే ద్వేషిస్తారో వారి అవసరతను మాత్రం వాడుకోకుండా ఉండలేరు. ఖచ్చితంగా వాళ్ళ అవసరత వీళ్ళకి పడుతుంది. అంటే కేవలం ఆస్తికంగానే ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇదిగో ధర్మశాస్త్రం ఇలా చెప్పింది కనుక కొంచెం ధైర్యం చేసి చెప్పుకుందాం. సనాతన ధర్మం ఇలా చెప్పింది కనుక ఇదిగో పంచములైన వారిని, దళితులైన వారిని అస్పృశ్యులుగా మేము పరిగణిస్తూ ఉన్నాము. ఈ అస్పృశ్యత ధర్మశాస్త్ర విధి విధానంలో మాకు కలిగింది. కానీ ఇది మా అధికారాన్ని, మా స్వార్థాన్ని ప్రదర్శించడానికి ఉపకరిస్తుంది. అయితే మా అక్కరకు మాత్రం పనికిరాదు. మీరు మళ్ళీ మా భౌతిక అక్కరల్లో, అంటే మా పొలాలలో మీరు పనిచేయాలి, మా ఇండ్లలో మీరు పనిచేయాలి. ఇక్కడ మళ్ళీ అస్పృశ్యత కుదరదు. అంటే సామాజిక ద్వేషము, ఆస్తిక ద్వేషానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. యూదుల దగ్గరికి వెళ్దాం. ఎవరినైతే యూదేతరులుగా, ఇంకా చెప్పాలంటే అన్యజనులు అనే మాట, పరాయి వాళ్ళు అనే మాట, పరాయి వాళ్ళు అని మిగిలిన వాళ్ళందరినీ అంటూ ఉన్న వీళ్ళు వాళ్ళ మధ్య జీవనం కొనసాగించాలి. వాళ్ళ మధ్య మళ్ళీ తమ వ్యాపారాన్ని కొనసాగించుకోవాలి. యూదుడు కేవలం యూదుడికి మాత్రమే అమ్మడు, యూదుడు అందరికీ అమ్ముతాడు, అందరూ కొనుక్కోవాలి. ఇవాళ మనం చూస్తున్నాం కదా, పెగాసస్ అనే ఆ గొడవ, పార్లమెంట్లో తలెత్తిన గొడవ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించిన గొడవ. యూదులైన ఇస్రాయేలీలు యూదేతరులైన వారందరికి కూడా వారి టెక్నాలజీని అమ్ముతా ఉన్నారు. వారు ఎలా కొట్టుకొని చచ్చినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం నిష్ట కలిగిన దైవజనులుగా ఉంటారు. అది అంటే సామాజిక ద్వేషానికి, ఆస్తిక ద్వేషానికి మధ్య ఉన్న విధానాన్ని నేను అధ్యయన కోణంలో నుంచి నిష్కర్షకంగా చెబుతూ ఉన్నాను. ఈ ద్వేషాన్ని, అంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని, ఇప్పటిదాకా చెప్పినది విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని, ఏది ఆస్తికత్వానికి, ఆచార కర్మకాండలకు సంబంధించిన ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో కొట్టివేయటం ద్వారా, దీనిని నెరవేర్చడం ద్వారా, లేక కొట్టివేయటం అంటే నెరవేర్చడం, అంటే ఇంక నెరవేర్చిన తర్వాత దాని ఉనికి ఉండదు కదా. మాట వరుసకి ప్రామిసరీ నోటు ఉంటుంది, ప్రామిసరీ నోటును కొట్టివేయటం అంటే అప్పు తీర్చడం, అప్పు తీర్చడం అంటే దానిని నెరవేర్చడం. అలాగే ధర్మశాస్త్రాన్ని అంతటినీ తన దేహంలో, తన జీవితంలో, తన దేహం అనే దానిని మనం అనేక కోణాలలో నుంచి అధ్యయనంలో చెప్పుకోవచ్చు. తన దేహము జాతిపరమైన దేహము, జననపరమైన దేహము, ఖచ్చితంగా మాట చెప్పుకోవచ్చు. ప్రాంతీయపరమైన దేహము, గలిలయుడా, నజరేయుడా, ఇవాళకి మనం అంతే అంటాం, నజరేయుడైన యేసు అంటాం. అంటే ఆ ప్రాంతీయ దేహాన్ని మనం తెలియకుండానే ప్రస్తుతిస్తాం, గలిలయుడా, నజరేయుడా అని. మరియసుతుడా, యోసేపు కుమారుడా, ఇవి జాతిపరమైన దేహం. దాన్ని మళ్ళీ మనం ఖచ్చితంగా ఎక్నాలజీ చేస్తూనే ఉంటాం. మళ్ళీ దేహము అంటే వాక్కు శరీరధారి అనే దగ్గరికి వెళ్తే భౌతిక తత్వములోనికి ప్రవేశించిన సంపూర్ణ దేవత్వము అని ఆస్తికత్వంలో చెప్పుకుంటాం. భౌతిక తత్వములోనికి ప్రవేశించిన, లేక భౌతిక తత్వాన్ని సంతరించుకున్న సంపూర్ణ దేవత్వము, అది ఆ సోమ అనే మాటకి ప్రత్యేకంగా అక్కడ మనం చెప్పుకోవచ్చు. సోమ అంటే బాడీ. మళ్ళీ దేహము అనేదాన్ని నవనిబంధనలోనికి వస్తే పునరుద్ధాన దేహంగా చెప్పుకోవచ్చు. అంటే ఇంకా భౌతికపరమైన విధి విధానాలకు అతీతమైన, పరపౌరసత్వానికి అర్హమైన అమృత దేహంగా చెప్పుకోవచ్చు. సంఘమంతటికి సాదృశ్యమైన సార్వత్రిక దేహంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ దేహంలో
వీటన్నింటినీ కొట్టివేశాడు, ద్వేషాన్ని కొట్టివేశాడు, వివక్షతను కొట్టివేశాడు, ధర్మశాస్త్ర విధి విధానాలను కొట్టివేయడం ద్వారా మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. మధ్య గోడను పడగొట్టి, చాలా కాలం క్రితం బెర్లిన్ గోడను పడగొట్టిన ఉదంతం మనం విన్నాం. బహుశా ఈ తరం పిల్లలకు తెలియదేమో. చాలా కాలం క్రితం జర్మనీలో ఆ జర్మనీని వేరు చేస్తూ నాజీల కాలంలో ఉన్న ఆ బెర్లిన్ గోడ అని అంటారు. ఆ బెర్లిన్ గోడని కూల్చివేశారు. అంతకుముందు అటు ఇటు ఆ గోడ అడ్డుగా ఉండేది. చైనా వాళ్ళు మనకు తెలుసు ఇప్పటికి కూడా ప్రాదేశిక ఇది. ఆస్తిక కోణంలోనికి వెళ్తే, యూదుల దగ్గరికి వెళ్తే దేవాలయ ప్రాంగణానికి సంబంధించిన అంతర్కుడ్యం బాహ్య కుడ్యం రెండు మనకు తెలుసు. యూదులైన వారు మాత్రమే ఆ అంతర్భాగంలోనికి వస్తారు, ఇది అంతర్ ప్రాంగణంలోనికి వస్తారు. యూదేతరులైన వారు రీకనెక్ట్ అయింది. యూదేతరులైన వారు ఆలయ ప్రాంగణానికి ఆవల మాత్రమే నిలిచుండాలి. అది మధ్య గోడ. గతంలో చెప్పాం, మళ్ళీ గుర్తు చేస్తున్నా జ్ఞాపకం కోసం. దేవాలయ ముఖద్వారం దగ్గర శిలాఫలకం ఉండేదని, యూదేతరులైన వారు దీనిలో ప్రవేశించిన యెడల వారు శిరచ్ఛేదనకు గురి కాబడతారు అనే ఆ లిఖిత పూర్వకమైన శాసనం దాంట్లో వేలాడుతూ ఉండేదని, ఇప్పటికీ అది లండన్ మ్యూజియంలో ఉన్నది అని అధ్యయనకర్తలు చెబుతూ ఉంటారు. పౌలు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ అభియోగంతోనే యూదేతరులైన వారిని దేవాలయ ప్రాంగణంలోనికి తీసుకుని వచ్చి విధి విధానాలకు విఘాతం కలిగించాడు కనుక ఇతడు ధర్మశాస్త్ర రీత్యా శిక్షకు పాత్రుడు అనే అభియోగాన్ని మత పెద్దలు అతని మీద మోపటం, ఇవన్నీ మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తూ ఉంటాం. అది మధ్యగోడ అనంటే భౌతికమైన మధ్యగోడలు ఇవన్నీ. మళ్ళీ మనోసంబంధిత మధ్యగోడలు. ఈ మనోసంబంధిత మధ్యగోడల్లో జాతి వివక్ష, ప్రాంతీయ వివక్ష, జన వివక్ష, వర్ణ వివక్ష ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నింటినీ కొట్టివేశాడు. అది గొప్ప సంగతి. అవన్నీ గొప్ప సంగతి. అంటే క్రైస్తవ విశ్వాసి ఎక్కడో ఒక చోట అడ్డుగోడను కలిగి ఉన్న, కనీసం ఒక రాయిని 2 రాళ్లను కాళ్ళలా ఎత్తి పైన వేయటం కోసం అడ్డం పెట్టుకున్నా కూడా అది వాక్య విరుద్ధమే అని మనం చెప్పుకోవచ్చు. ఉభయులను ఏకం చేశాడు. ఉభయులను ఏకం చేశాడు. ఏకత్వం కొంచెం కష్టమైన మాట ఏంటంటే, విశ్వాస భిన్నత్వంలోనే ఇప్పటికీ మనం బ్రతుకుతూ ఉన్నాం. కష్టమైన మాటే, చాలా కష్టమైన మాటే. విశ్వాస భిన్నత్వం ఏది? క్రైస్తవ విశ్వాస భిన్నత్వంలోనే మనం కొట్టుకొని చస్తున్నాం. ఈ మాట అంటున్నాను. బాప్తిస్మం దగ్గర కొట్టుకు చస్తున్నాం. ముంచటమా, తేల్చటమా, కడగటమా, మళ్ళీ ఇలా 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 ముంచాలా, ఇలా ముంచాలా, వాటి మీద ప్రభు భోజన సంస్కారం, ఆయన శరీరం, ఆయన రక్తం అని ఉంటూనే అది జస్ట్ జ్ఞాపకార్థం, లేకపోతే అది ఇది సిద్ధాంతాల మీద కొట్టుకొని చస్తూ ఉన్నాం. మళ్ళీ రక్షణ మీద కొట్టుకొని చస్తూ ఉన్నాం. ఇదిగో మా సంఘానికే రక్షణ ఉన్నది, వాళ్ళకు లేదు అని. ఎన్ని మధ్యగోడలు, ఎన్ని అడ్డుగోడలు విశ్వాసంలో ఉన్నాయో ఆయన వాటిని పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. క్రైస్తవ సంఘం ఏకమవుతుందా అంటే సార్వత్రిక విపత్తులు మాత్రమే ఏకమవుతుంది అని అంటాను. అందుకే విపత్తులు సంఘ ఐక్యతకు అవసరమా అని అనిపిస్తుంది. మాట వరుసకు మేము యూపీఎఫ్ ప్రారంభించిన క్రొత్తలో క్రైస్తవ దేవాలయాల మీద బాంబులు వేశారు. అప్పుడు చాలా పట్టణాల్లో పెద్ద పెద్ద చర్చిల దగ్గర పోలీసు వారిని కాపలా పెట్టారు. 2-3 కానిస్టేబుల్స్ కాపలా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో మేము సమైక్య ఉపవాస ప్రార్థన, బాంబు దాడులను నిరసిస్తూ, లేకపోతే బాంబు దాడుల విషయంలో మీ చిత్తాన్ని బయలుపరచుతండి అని ఒక సమైక్య ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం. దాదాపుగా క్యాథలిక్ చర్చెస్,
మళ్ళీ ప్రొటెస్టెడ్ చర్చెస్, అన్ని సంఘాలు కలిసినాయి. ఒకే ఒక సంఘం తప్ప అన్ని సంఘాలు, ఇవాంజలికల్ చర్చెస్ అన్ని సంఘాలు కలిశారు. నేను అధ్యయనమైనా సరే ఓపెన్గా చెబుతున్నాను, వాస్తవం కాబట్టి. ది పెంటెకోస్టల్ చర్చ్ అనేవాళ్ళు మేం కలం అని చెప్పారు అంతే. గుంటూరులో ఉన్న మిగిలిన సంఘాల వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనలో కలిశారు. ఇంకా దాని ప్రభావాన్ని లేక దాని ఫలితాన్ని, దాని దేవుడిచ్చిన న్యాయాన్ని ఆ మరుసటి రోజే మేము చూసాం. ఎప్పటికీ గుంటూరులో ఉన్న వాళ్ళకి అది తెలుసు. ద హిందూ పేపర్లో కూడా దాని గురించిన చిన్న వార్త ఉంటుంది. దాని గురించి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అనే మాట గూగుల్లో కొడితే హిందూ పేపర్ క్లిప్పింగ్ వస్తే దాంట్లో ఆ ప్రార్థన ఉంటుంది. నేను ఎందుకు చెప్తానంటే, విపత్తు వచ్చినప్పుడు మాత్రమే ఏకమయ్యాం తప్ప విపత్తు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒక సంఘం కలవలేకపోయింది. కేవలం సిద్ధాంతరీత్యా కలవలేకపోయింది. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, ఆయన తన శరీరమందు ఆ అడ్డుగోడను కూల్చివేసి మన ఉభయులను ఏకం చేశాడు. మనం ఏకమై ఉన్నామా? ఇది ప్రధానమైన ప్రశ్న. మళ్ళీ తన శిలువ ఇలా సంధి చేస్తూ ఈ ఇద్దరిని తనలో ఒక్క నూతన పురుషునిగా సృజించి, ఇదొక అద్భుతమైన భావన. పాత ఆదాము, క్రొత్త ఆదాము ఈ మాటలు అంటాం. ఆది ఆదాము, నవ ఆదాము ఈ పదాలను మనం వినియోగించుకుంటూ ఉంటాం. క్రీస్తును క్రొత్త ఆదాముగా మనం అభివర్ణించుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఆదాము అంటే సృష్టిలో తొలి వ్యక్తి ఆదాము. క్రీస్తుని గురించి చెబుతూ మానవాళినంతటినీ నూతన పరిచిన తొలి వ్యక్తి క్రీస్తు. అంటే మానవాళి యొక్క భిన్నత్వాన్ని అంతటిని సమైక్యపరిచిన వ్యక్తిగా, శిలువలో సమైక్యపరిచిన వ్యక్తిగా క్రీస్తుని మనం చెబుతాం. అందుకని ఇలా సంధి చేస్తూ ఈ ఇద్దరిని తనలో ఒక నూతన పురుషునిగా సృజించి, ఇక నూతన పురుషుడు అనే మాట మళ్ళీ ఆ మేల్ చావనిజంలో నుంచి వచ్చిన మాటే. నూతన స్త్రీగా అని మిగిలిన వాడు కూడా అనాలి. అంటే నూతన మానవాళి అని చెప్పుకున్నాం. నూతన మానవాళి అనే దానికంటే కూడా ఒక నూతన మానవీయ విలువను ఆయన కలిగించాడు, లేక నూతన మానవత్వపు స్థితిలోనికి ఆయన ప్రవేశింపచేశాడు. ఇలా ఈ వచనాన్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. 16 తన శిలువ ద్వారా ఆ ద్వేషాన్ని సంహరించి తద్వారా వీళ్ళిద్దరినీ ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచాలని ఇలా చేశాడు కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనే మన సమాధానానికి కారకుడై ఉన్నాడు అని నేను తర్జుమా చేశాను. తన శిలువ ద్వారా ఆ ద్వేషాన్ని సంహరించి తద్వారా వీళ్ళిద్దరినీ ఏకం చేసి, వీళ్ళిద్దరు అనంటే యూదులు యూదేతరులు, అందరూ యూదులు యూదేతరులు, వాగ్దాన నిబంధనలు మాకే స్వంతం అనుకుంటున్న వాళ్ళు, వాగ్దాన నిబంధనలు సార్వత్రికం అని చెప్పిన యేసు శిలువ, ఈ రెండింటిని ముందుంచి వీళ్ళిద్దరిని ఏక శరీరంగా చేసి అన్నాడు. ఏక శరీరంగా చేసి, దీన్ని మళ్ళీ అధ్యయన కోణంలోంచి మార్మిక విశ్లేషణ చెప్పుకుందాం. ఈ ఒకే రొట్టెలో పాలు పంచుకుంటూ, ఈ ఒకే పాత్రలో నీది త్రాగుతూ ఉన్న మనం అంటాడు. అది ఏక శరీరం చేసి, మనం ఏక శరీరం కావటం కాదు, ఏక శరీరం ఆయింది. ఏక శరీరాన్ని భుజిస్తూ ఉన్న మనం క్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానాలలో ఏకతత్వాన్ని కలిగి ఉన్నాం. ఇది సాధ్యమే అని అంటున్నాను. ఇది ఎంత భిన్నత్వంలో మనం ఉన్నా దాదాపుగా సంఘాలన్నీ కూడా ప్రభుభోజన సంస్కారంలో ఆయన శరీరాన్ని ఏకంగా ఆరగిస్తాయి. కాబట్టి ఆ వైపు నుంచి మనం అధ్యయనంలో ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచాలని ఇలా చేశాడు. మళ్ళీ దేవునితో సమాధానపరచాలని, ఎందుకని దేవునికి దూరస్తులుగా ఉన్నారు, పరవాసులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు, పరపౌరులుగా ఉన్నారని పైన చెప్పాడే. వాటన్నింటికి మూలమైన వాగ్దాన నిబంధనలు అని చెప్పాడే.
వాటన్నింటినీ నెరవేర్చి అక్కడ మనలను సమాధానపరిచాడు. ఈ సమాధానానికి లేకపోతే ఈ సంధికి ఆయనే కారకుడై ఉన్నాడు. 17వ వచనం, మళ్ళీ ఆయన వచ్చి దూరస్థులైన మీకు సమీపస్థులైన వాళ్లకు సమాధాన సువార్తను ప్రకటించాడు. ఈ సమాధానం ఏదో ఆయన తనంతట తాను జరిగించింది కాదు. ఆయన వచ్చి, అది అంటే రావటం అనే మాట ఇక్కడ, దేవనరునిగా మన మధ్య నివసించి, యోహాను 1:14, మాట మాంసమై మన మధ్య కాపురము చేసెను రక్తమాంసయుక్త దేహంతో అని మనం చెప్పుకుంటామే. ఆయన వచ్చి దూరస్థులైన మీకు సమీపస్థులైన వాళ్లకు సమాధాన సువార్తను ప్రకటించాడు. సో సువార్త ప్రకటన, శిలువ సంఘటనకు పూర్వమే ఈ గోడలు పడగొట్టడం, మధ్య గోడలు పడగొట్టడం ప్రారంభమైంది. శిలువ సంఘటన పూర్వమే ఆ సమాధాన సువార్త దూరస్థులకు సమీపస్థులకు ప్రకటించడం ప్రారంభమైంది అని ఆ వచనం మనకు చెబుతుంది. 18వ వచనం, ఆయన ద్వారానే మన ఉభయులం ఒకే ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒకే ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఏక మనసు, ఏకాత్మ, ఏక దేహము అని చెప్పుకుంటామే. దీన్ని మళ్ళీ ప్రార్థనలో ఏకీభవించేలాగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ ఆత్మలో, ఒకే ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలిగాము. ఇక్కడ మళ్ళీ తండ్రి సన్నిధి, ఒకే ఆత్మ. ఇక్కడ మాధ్యమాన్ని గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకుందాం. మాధ్యమం అనే మాట ఆ అధ్యయనంలో నేను పదే పదే వినియోగించే మాట. మాధ్యమం లేకుండా ఆస్తిక తత్వం ఉండదు. అనంతుడైన ఆత్మదేవుడు, సాకారుడైన దేవనరుడు, మళ్ళీ తాత్కాలిక జీవితాన్ని కలిగి ఉన్న మనం. సో ఈ తాత్కాలికత లేకపోతే ఈ అశాశ్వత శాశ్వతం కావటానికి, ఈ పరిమితం అపరిమితంలో కలవటానికి ఖచ్చితంగా మాధ్యమం అవసరం. ఆ మాధ్యమం దేవనరుడైన ప్రభు అయిన యేసు. అందుకని ఆయన వచ్చి, ఆయన ద్వారా మన ఉభయలం ఒకే ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలిగాం. ఇక్కడ ఆయన అనేది అంటే క్రీస్తు మాధ్యమంగా మనకి మిగిలి ఉంటాడు. 19వ వచనం, అందుకని మీరు ఇక మీదట పరజనులుగా పరదేశులుగా ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా దేవుని ఇంటి వారై ఉన్నారు. ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే పదం ఆంగ్ల తర్జుమాలో మనం చూస్తాం. పైన పరవాసులు, పరదేశులు అనే చోట, ఇశ్రాయేలీలు అనే చోట ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే మాట చూస్తాం. ఇశ్రాయేలీలు తమకు తాము ఒక స్వయం ప్రతిపత్తిని ఎలాగో ఆపాదించుకుంటూ వచ్చారు ఆధ్యాత్మికంగా. దానిలోనికి మీరు కూడా ప్రవేశించారు. ఇక మీదట మీరు ద కాన్ఫెడరేషన్ ఆఫ్ క్రిస్టియన్ బిలీవర్స్ అనే మాట మనం వాడచ్చు, లేకపోతే ద కాన్ఫెడరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అని అనొచ్చు. ఆ భావంలో మీరు పరజనులుగా పరదేశులుగా ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగా దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇల్లు ఏకపట్టణము, మళ్ళీ మీరందరూ దానిలో భాగస్థులు. అంతకుముందేమో సంఘము దేవుని శరీరము అన్నాడు, ఇప్పుడు మళ్ళీ సంఘము దేవుని ఇల్లు అంటున్నాడు. సార్వత్రిక సంఘము ఏక పట్టణంగా అభివర్ణిస్తూ ఉన్నాడు. మరొక అలంకారిక ప్రయోగాన్ని మనం ఇక్కడ చూస్తాం. 20, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. సరే, మరి బేస్ ఆయనే. మూలరాయి అనే దాన్ని నిర్మాణ రంగానికి సంబంధించిన పనులు తెలిసిన వాళ్లకు బాగా అర్థం అవుతుంది. అంటే రెండు గోడలు, పునాదిలోని రెండు పునాదుల దగ్గర ఈ గోడ కలపాలంటే ఈ గోడ రెండింటిని కలిపే ఒక రాయి ఉంటుంది, దాన్ని మూలరాయి అని అంటారు. బేల్దార్మాస్త్రు తెలుస్తుంది అది పునాదులు తీసి. లేదు, మనం ఇప్పుడు ఆధునిక కోణంలోంచి చెప్పుకోవాలంటే ప్లింత్ బీమ్ అంటాం. అడుగున బీమ్ వేసుకుంటాం మొత్తానికి. ఆ ప్లింత్ బీమ్ మీదే మిగిలిందంతా కట్టుకుంటా వస్తాం.
సో దానిని క్రీస్తుగా చెబుతున్నాడు. క్రీస్తే అంటే ఇంకా సంఘం అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది, ఆ ప్లింత్ బీమ్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్లింత్ బీమ్ యొక్క ప్రాశస్తతను నిర్మాణ కోణంలోంచి మరొక విధంగా చెప్పుకుందాం. రాకీ సాయిల్ ఇట్స్ ఓకే, అలా కాకుండా శాండీ సాయిల్ అనుకుందాం, అది కూడా పర్వాలా, శాండీ ఒకే రాగా దిగిపోతుంది. అలా కాకుండా నల్లరేగడి నేల లేక ఏదో ఉన్నది అనుకుందాం. ప్లింత్ బీమ్ ఒకవేళ ఒక ప్రక్కకు ఒరిగితే, మాట వరుసకి ప్లింత్ బీమ్ ఇలా ఉంటుంది. ఒకవేళ నేల పటిష్టంగా లేక ప్లింత్ బీమ్ ఇట్లా కొంచెం బెండ్ అయితే దాని మీద నిర్మించిన ఎంటైర్ బిల్డింగ్ అంతే బెండ్ అవుతుంది తప్ప ఎక్కడెక్కడ రాదు. సో మూలరాయి అనే పదాన్ని ఆ కోణంలోంచి ఆలోచించేసినప్పుడు క్రైస్తవ సంఘం ఎలాగూ బీటలు వారకుండా క్రీస్తు పునాదుల మీద లేక శిలువ పునాదుల మీద నిలవబడవలసిన అగత్యం ఉందో దాన్ని ఈ వచనంలో నుంచి మనం గ్రహించాలి. క్రీస్తు మూలరాయి ఉండగా లేక క్రీస్తు రక్త తర్పణం మన సంధికి ప్రామాణికత అయి ఉండగా, విశ్వాస స్థిరత అయి ఉండగా అని చెప్పుకోవాలన్నమాట. అప్పుడు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద, లేఖన పునాదుల మీద మనం కట్టబడాలి. 21, 22 కలిసి ఉంటాయి. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడం మళ్ళీ ఇక్కడ సంఘాలు అనేకం ఉన్నాయి గనక అయినా చక్కగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధమైన దేవాలయం అయ్యేందుకు వృద్ధి పొందుతూ ఉన్నది. పరిశుద్ధమైన దేవాలయము అనే దానిని అడ్డుగోడ అనే దాంతో సంధించుకొని ఒక మాట చెప్పుకొని 22లోకి వెళ్దాం. పరిశుద్ధమైన దేవాలయం, స్వర్ణ దేవాలయ పరిశుద్ధతను గురించి కాకుండా స్వర్ణ దేవాలయ భౌతిక ప్రాశస్త్యతను గురించి అద్భుతంగా వివరణ ఉంటుంది. ఎన్ని వేల మణుగుల బంగారాన్ని ఆ స్వర్ణ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించారు. మళ్ళీ అక్కడ పరిశుద్ధత సర్వ విశ్వాసులకు అర్హమైనది కాదు, అందుబాటులో ఉండేది కాదు. పరిశుద్ధతకు మధ్య అడ్డుతెర అలాగా నిలిచి ఉన్నది. అంటే పూర్వ నిబంధన సంబంధమైన మందిరం ఉన్నదే, అది సార్వత్రిక జనులకు అందుబాటులో ఉన్న పరిశుద్ధత కాదు. కానీ క్రీస్తు బాప్తిస్మములో పరిశుద్ధతను సంతరించుకున్న సార్వత్రిక సంఘం ఆ పరిశుద్ధతలో కట్టబడిన దేవాలయంగా రూపాంతరపరచబడుతుంది. అక్కడ దేవాలయం అయ్యేందుకు వృద్ధి పొందుతుందని చెబుతూ ఇప్పుడు 22లోకి వెళ్దాం. మీరు కూడా వ్యక్తిగతంగా, ఇక్కడ మళ్ళీ సార్వత్రికంగా కాదు, యూదేతరులైన మీరు కూడా కాదు, మీరు అనేదాన్ని యూదేతరులైన మీ అందరూ అట్ ద సేమ్ టైం నీవు నేను వ్యక్తిగతంగా కూడా, నీవు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండేలా ఆయనలో కట్టబడుతూ ఉన్నారు. అంటే బేస్ ప్లింత్ బీమ్ క్రీస్తు రక్త సంఘటన, మళ్ళీ విశ్వాస పునాదులు, లేఖనం మీద ఆధారపడిన పునాదులు కట్టబడుతూ ఉన్నారంటే బహిర్గతమవుతూ ఉన్నారు, ప్రదర్శితమవుతూ ఉన్నారు. ఏ ప్రదర్శితం? ఇదిగో నా పునాది క్రీస్తులో ఉన్నది, నా మూలరాయి ఆయన, ఆ పునాదులు లేఖనాల మీద నిర్మితమయ్యాయి, నా బహిర్గత ప్రదర్శన అంతా కూడా క్రీస్తు రక్త తర్పణ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది, కట్టబడుతూ ఉన్నారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ భావన చెబుతూ యూదులు యూదేతరులు ఎలాగూ క్రీస్తులో ఏకస్తులై ఉన్నారు దానిని చెబుతున్నాడు. అధ్యయనంలో మన ముందుండే సవాల్ ఏంటంటే మనము ఏకస్తులమా? ఇది నాకు కూడా వర్తిస్తుంది. అయితే ఏకస్తులము అనే భావనను మనం ఎలా స్వతంత్రించుకోగలం? అది ఒక ప్రధానమైన ప్రశ్న. స్వతంత్రించుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే అడ్డుగోడలను రూపుమార్పడం లేకపోతే తొలగించుకోవటం, ఆ పరిశుద్ధ ప్రవేశాన్ని అందరికీ
అందుబాటులో ఉండేలాగా చేయటం. 2వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. రేపటి దినం 3వ అధ్యాయం తొలి భాగాన్ని విశ్లేషణ చేసుకుందాం. లైవ్లో చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. అమ్మ ప్రసూనమ్మ, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, మార్క్ ఆండర్సన్, బీపీవి ప్రేమకుమార్, ప్రియబిడ్డ మరణాథ కుమార్, మళ్ళీ అంతయ్య సగిలి, నా ఫ్రెండ్ హైమావతి, శామ్యూల్ గారు అనుకుంటాను, శామ్యూల్ గారు ఖమ్మం నుండి, వారి డీపీ అని అనుకుంటున్నాను. మొత్తం 8 డీపీలు, 8 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం 3వ అధ్యాయం తొలి భాగాన్ని విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.